హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వచ్చి మన గూడూరు సంతలో మనం ఎంట్రన్స్ ఎప్పుడే తెల్లారింది. చూద్దాం. సందే లేదు ఈ వారం అయితే. జీవాలు మస్తుగా ఉన్నాయి. గోర్లు, పిల్లలు, మేకలు ప్రతి ఒక్కరు చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియో ఏమైనా చూసారండి, ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఇక్కడ సంతలో ఏమేమి జీవాలు దొరుకుతాయి ప్రతి ఒక్కరికి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఏమైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి వీడియోలు చూస్తాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మొత్తం ఒంగోలు పిల్లలు అంటారు, ఒంగోలు జాతి పిల్లలు అంటారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఆ విధంగా తాడు చూడండి ఎలా కట్టేసారు. ఈ విధంగా తాడు కట్టేసిన వల్ల ఎక్కడికి పక్కకు పోకుండా అలాగే ఉంటాయి అనమాట. చూసారా పిల్లలు ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్క పిల్లలు అయితే సన్న ల్యాబుల కానీ నుంచి ప్రతి ఒక్క పిల్ల వస్తాయి. మీడియం పిల్లలు. వీడు చిన్న పిల్ల ఉంది, పెద్ద పిల్ల ఉంది. మొత్తం ఒంగోలు పిల్ల అంటారు. ఇవి వచ్చేసి పిల్లలు వచ్చేసి బేరం జరుగుతుంది. ఒక జత వచ్చేసి వాళ్ళు 20,000 కడుగుతారు, వీళ్ళు వచ్చేసి 24,000 చెప్తున్నారు. అంటే పిల్లలు వచ్చేసి 12,000 వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వచ్చేసి పిల్లలు వచ్చి 10,000 కడుగుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒంగోలు జాతి పిల్లలు అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి కర్నూలు. ఇది వచ్చేసి కర్నూలు పిల్లలు అంటారు. మొత్తం కర్నూలు జాతి అంటే ఆ ఏరియా నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. ఇది గూడూరు సంత. ఈ గూడూరు సంతకు వస్తాయి. ఇవన్నీ వచ్చేసి కర్నూలు పిల్లలు అంటాయి. ఇవన్నీ కర్నూలు జాతి పిల్లలు. మొత్తం సేంగూర్లు మాదిరిగా ఉంటాయి. చూసారా, అక్కడ కూడా ఒక బేరం జరుగుతుంది. బాగా మంచి పొట్టేళ్ళు అనమాట, పెద్ద పొట్టేళ్ళు అనమాట. చూసారా, ఇవన్నీ వచ్చేసి సేంగూర్లు టైప్ లో ఉంటాయి అంట కర్నూలు పిల్లలు. మామూలుగా తెల్ల పిల్లలు కూడా ఉంటాయి. ఇందాక చూసారు కదా ఒంగోలు పిల్లలు, అవి ఎలా ఉంటాయి. ఇవి వచ్చేసి కర్నూలు జాతికి చెందిన అనమాట. ఎక్కువ ఆ ఏరియాలో జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చి కర్నూలు పిల్లలు అన్ని చూసారు కదా ఎలా ఉన్నాయి అనేది. ఇవన్నీ కొన్ని కొమ్ములేని పిల్లలు కూడా చాలా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి మొత్తం. ఇప్పుడు వచ్చేసి మనం గొర్రెల దగ్గరికి పోదాం. గొర్రెలు ఏ సైజులు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చూడండి, వచ్చేసి జత వచ్చేసి ఈయన గొర్రెలు ఆయన ఒక జత గొర్రెలు వచ్చేసి 30,000 చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు అడిగే వాళ్ళు వచ్చేసి 26 కాడ అడుగుతున్నారు. చూడండి గొర్రెలు ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి గొర్రెలు బట్టి రేట్ అనమాట, గొర్రెలు బట్టి రేటు.